మా ఇంట వెలిగేటి దివ్వెలా శ్రీరస్తు చిరునవ్వులా మా కంట కురిసేను వెన్నెల శుభమస్తులే చూపుగా పుట్టింటోళ్ళ పుణ్యాలన్నీ తోడు నీడగా అత్తింట్లోన స్వప్నాలెన్ను పండిపోగా వరాలిచ్చు ఈ దేవత వచ్చే ఆలుగా అమ్మగా అన్నిగా మా ఇంట వెలిగేటి దివ్వెలా శ్రీరస్తు చిరునవ్వులా చీకట్లన్నీ కాటుక పెట్టింది తన కష్టాల కన్నీరు తానే తాగింది మాట మాట మంచి చెడ్డ మాలలు కట్టింది తన అమ్మోరి మెళ్ళోన మల్లిగా మారింది సహనంలో భూమాతై సహధర్మంలో సీతై సాగింది ఒంటిగా పగలంతా ఇల్లాలై పతి కోరే ప్రియురాలై పండింది జంటగా ఆ దేవతే మాకు ప్రేమాంకితం చేసేలి జీవితం ఎన్నడు మా ఇంట వెలిగేటి దివ్వెల శ్రీరస్తు చిరునవ్వులా మా కంట కురిసేను వెన్నెల శుభమస్తులే చూపుగా పుట్టింటోళ్ళ పుణ్యాలన్నీ తోడు నీడగా అత్తింట్లోన స్వప్నాలెన్నో పండిపోగా వరాలిచ్చు ఈ దేవత వచ్చే ఆలుగా అమ్మగా అన్నిగా మా ఇంట వెలిగేటి దివ్వెల శ్రీరస్తు చిరునవ్వులా అమ్మ చెప్పేది కూడా కరెక్టే అన్నయ్య. ఆ 50,000 తెచ్చిస్తేనే బాగుంటుంది. తీసుకొస్తాను, వెళ్ళొస్తానమ్మా. అర్చన పద. అర్చన, నేను కాగితాల మీద సంతకాలు పెట్టానని నీ కోపం వచ్చింది కదా? నువ్వు సంతకం పెట్టడం తప్ప ఒప్ప అని నేను చెప్పలేను. అన్నయ్యని కొట్టడం కూడా నేను తప్పు పట్టట్లేదు. అన్నయ్య నీ ఫ్రెండ్, ఆ మాత్రం చనువు ఉంటుంది. అయినా అన్నయ్యని అనకూడని ఒక మాట అన్నావు, అదే నాకు బాధగా ఉంది. నేను శివగాడితో కావాలనే అలా మాట్లాడాను, వాణ్ణి కావాలనే కొట్టాను.
అవునర్చన, నేను వాడిని ఆపుండకపోతే వాడు ఆ కాగితాల్ని చింపేసేవాడు. అప్పుడు మళ్ళీ ఇంకో కొత్త సమస్య పుట్టుకొచ్చేది. అందుకే అలా చేశాను అర్చన. ఈ కాగితాలు తాకట్టు పెట్టి ఆ వచ్చిన డబ్బుతో వాసుగాడు బిజినెస్ చేయాలి, వాడి భవిష్యత్తు బాగుండాలి. అదే నా కోరిక. నన్ను నువ్వైనా అర్థం చేసుకో, అనవసరంగా బాధపడకు. నేను వెళ్ళి స్నానం చేసి వస్తాను. భగవంతుడా, ఇన్నాళ్ళకు నా కళ నెరవేర్చావా? ఇక నుంచి నేను అనుకున్నవన్నీ ఒక్కొక్కటిగా అన్నీ నెరవేరాలి. కాస్తంత కనికరించు తండ్రి, నిన్నే నమ్ముకుని బతుకుతున్నావు. ప్రియా ఇలా చేస్తుందని నేను కల్లో కూడా అనుకోలేదు. మనల్ని ఎంత బాగా నమ్మించి నలుగురిలో నవ్వులు పాలు చేసింది ఆ దుర్మార్గురాలు. అమ్మా, ఇప్పుడు నువ్వేం మాట్లాడుకో. అసలే అన్నయ్య అప్సెట్ లో ఉన్నాడు. మళ్ళీ నువ్వేదేదో అని అన్నయ్యకి కోపం తెప్పించుకో. ఈ పెళ్లి ఆగిపోవడం ఒక విధంగా నాకు మంచిది అనిపిస్తోందమ్మా. ఏంటే నువ్వనేది? పెళ్లి ఆగిపోవడం మంచిదంటావే? అన్నయ్య నా ఇంటికి అల్లుణ్ణి చేసి ప్రియని వేధిస్తూ ఆ వరలక్ష్మిని జీవితాంతం కుళ్ళి కుళ్ళి ఏడ్చేలా చెయ్యాలనే కదా మనం ఇంత డ్రామా ఆడి, ఇన్ని నాటకాలు ఆడి, ఇన్ని కష్టాలు పడింది. పెళ్లి ఆగిపోవడం వల్ల మనకే కదా నష్టం. కాదమ్మా, కానీ కాదు. ఈ పెళ్లిలా సగంలో ఆగిపోవడమే మంచిది. ఆ ప్రియ మెళ్ళో తాళి లేకుండా కడుపులో బిడ్డను మోస్తూ నట్టింట్లో అది తిరుగుతుంటే అది చూసి మా అత్తగారు విలవిల్లాడి ఏడుస్తూ ప్రతి క్షణం నెత్తి కొట్టుకోవాల్సిందే. పెళ్లి అయినా కాకపోయినా గెలిచింది మనమేనమ్మా. ఆపు జయంతి. ఊరంతా ఈ సంగతి తెలిసేటట్టు ప్రెస్ వాళ్ల ముందు అది నన్ను పెళ్లి చేసుకోనని, నాకు జీవితంలో పెళ్లి జరగకుండా వేసే శిక్ష ఇదేనని నన్ను అవమానించింది. దాన్ని ఊరికే వదలకూడదు. పబ్లిక్ గా నన్ను వెర్రివాణి చేసింది. జనం ముందు తలెత్తుకోకుండా చేసింది. అది మనం గెలిచినట్ట? చెప్పు జయంతి, గెలిచిన వాళ్ళు తలదించుకుంటారా? ఏంటన్నయ్యా, ఈ అవమానాలు మనకేమైనా కొత్త? నువ్వు జైలుకెళ్ళొచ్చిన వాడివే. అమ్మ గంజాయి కేసులో ఇరుక్కుని జైలుకెళ్ళొచ్చింది. ఆ విషయం టీవీలో పేపర్లో వచ్చి ప్రతి ఒక్కరికి తెలిసిందే కదా. మళ్ళీ ప్రియని మోసం చేయాలని చూసినప్పుడు అది పోలీస్ స్టేషన్కెళ్ళి మహిళా సంఘాలకెళ్ళి తిరిగి నిన్ను బజారుకి ఇచ్చినప్పుడు జనాలకందరికీ తెలిసిందే కదా. అమ్మ విషయంలో జరిగింది అవమానం కాదా? నీ విషయంలో జరిగింది అవమానం కాదా? ఇప్పుడేదో కొత్తగా అవమానం జరిగినట్టు, ప్రెస్టేజీ స్టేటస్ పోయినట్టు అంత ఆవేశపడిపోతున్నావు. చెడ్డ వాళ్ళకి అవమానాలు, శిక్షలు కొత్త బలాన్నిస్తాయన్నయ్యా. అవన్నీ నాకు పెద్ద అవమానాలు అనిపించలేదు. తాళి కట్టకుండా దానికి కడుపు చేసి గొప్పగా ఫీల్ అయ్యాను. చాలా తెలివిగా ట్రాప్ చేశానని నన్ను నేను మెచ్చుకున్నాను. కానీ అది కళ్యాణ మండపంలో దీన్ని పెళ్లి చేసుకుని పోరా అని లెక్క చేయకుండా అంతమంది ముందు నన్ను అనేసి వెళ్ళటం అవమానంగా భావిస్తున్నానే. దానికి ప్రతీకారం తీర్చుకోకుండా వదలలేను. వదిలేస్తే నా పగ ఎలా చల్లారుతుంది? నా తోడు లేకుండానే అది బిడ్డని కని పెంచి పెద్ద చేసి గొప్ప పొజిషన్లో నిలబెడతానని ఛాలెంజ్ చేసి మాట్లాడింది చూడు, అది అవమానం అనుకుంటున్నాను. అది ఎలా ఛాలెంజ్ నిలబెట్టుకుంటుందో నేను చూస్తాను. 3 చెరువుల నీళ్లు తాగిస్తాను. ఆపకుండా కన్నీళ్లు కార్చేలా చేస్తానే. ఇంతకాలం ఆ వరలక్ష్మి మాత్రమే నా శత్రువు అనుకున్నాను. కానీ ఈ రోజు నుంచి ఇది నా శత్రువే. దాని తల్లిని ఇక ప్రశాంతంగా బతకనివ్వనే. నువ్వు చెప్పేది కరెక్టే కావచ్చు. నువ్వేం చేసినా నాకు కష్టం రాకుండా చూడు. ఏదైనా ప్రాబ్లం వస్తే నా లైఫ్ స్పాల్ అయిపోతుంది. నువ్వేం వరి అవ్వకు, నీకే సమస్య రానివ్వను. అమ్మా, నేను ఇక బయలుదేరుతాను. అన్నా, శివ ఎక్కడా? శివ ఆ హోటల్లో టీ తాగుతున్నాడన్నా. థ్యాంక్స్ అన్నా. బావా, ఎలా ఉన్నావు బావా? డబ్బులు ఇవ్వమ్మా. బావా నిన్నేరా?
బావా బావా నేను తప్పు చేశాను రా, ఒప్పుకుంటున్నాను. కావాలంటే ఇదిగో నన్ను కొట్టు, అంతేకాని బావా నాతో మాట్లాడడం మానేద్రా ప్లీజ్ బావా. రేయ్ నేను నీ ఫ్రెండ్ని బావా, ప్లీజ్ రా. తప్పు చేశానని ఒప్పుకుంటున్నాను కదా, నన్ను క్షమించు బావా. బావా రేయ్, నువ్వు నన్ను కొట్టినా చంపినా బాధలేదురా, కానీ గుండెలు పగిలే మాటలు అన్నావు. అరే నా కుటుంబ విషయాల్లో తలదూర్చడానికి నువ్వెవరు అన్నావు. ఆ మాటలే మళ్ళీ మళ్ళీ నా చెవుల్లో మారు మోగుతున్నాయిరా, తట్టుకోలేకపోతున్నాను. వదిలేరా, నీకు నాకు ఏ స్నేహము లేదు, వెళ్ళా. బావా ప్లీజ్ ఒక్కసారి నా మాట వినరా. నేను నిన్ను కావాలనే కొట్టాను రా. నేను నిన్ను కొట్టుండకపోతే నువ్వు ఆవేశంలో ఆ కాగితాన్ని చింపేసి ఉండేవాడివి, మళ్ళీ పెద్ద సమస్య ఉండేది. అందుకే కొట్టాను బావా, అంతేకాని నిన్ను అవమానించాలనో అనుమానించాలనో కాదు బావా. ప్లీజ్ రా, నీకు దండం పెడతాను బావా, నా మాట వినరా. ఏయ్ వదలరా, సిగ్గు లేకుండా. బావా అది కాదు బావా, రేయ్ నా మాట బావా. శభాష్ అల్లుడు, శభాష్. నువ్వు మామూలు మనిషివి కాదు, సైలెంట్ కిల్లర్వి. నువ్వు సాధించిన విజయం అంత తేలికైంది కాదు. చాలా తెలివిగా అద్భుతంగా నటించి అనుకున్నది అనుకున్నట్టుగా చేసి చూపించు. నా అల్లుడని చెప్పుకోవడానికి చాలా గర్వంగా ఉందయ్యా. మావయ్య, ఆ కాగితాలు మీ చేతిలో పెట్టిన 2 గంటల నుంచి ఆపకుండా నన్ను పొగుడుతూనే ఉన్నారు. మీ పొగుడుతలు వింటుంటే నాకు సిగ్గేస్తుంది. బాలేవాడివయ్యా. ఎన్నిసార్లు మెచ్చుకున్నా ఇంకా ఇంకా నిన్ను మెచ్చుకోవాలన్న మెగా విజయం సాధించావు. నిన్ను 2 గంటలేంటి, 24 గంటలు నిన్ను పొగుడుతూనే ఉంటాను. నాకు పట్టలేనంత ఆనందంగా ఉందయ్యా. ఒక్క డ్రామాతో 2 ఆటలు, ఇటు షెడ్డు అటు ఇల్లు 2 దక్కించుకున్నాం. అదిరిపోయిందయ్యా. అల్లుడు, ఇక నీకు తిరిగేలేదు. అమ్మగారు వచ్చారన్న. అమ్మగారా? మన అమ్మగారు కదన్న, అల్లుడు గారు అమ్మగారు. మా అమ్మగారా? అవును సార్. ఓ రమన్ చెప్పు. అలాగే అన్న. నమస్కారం అన్నయ్య గారు. నమస్తే అమ్మా. ఏంటమ్మా ఇక్కడ దాకా వచ్చావు? ఏమి లేదన్నయ్య గారు, మిమ్మల్ని కలుద్దామని ఇంటికి వెళ్ళాను. వదిన గారు మీరు ఇక్కడ ఉన్నారని చెప్తే కలుద్దామని ఇక్కడికి వచ్చాను. నన్ను కలవడానికి ఇంత దూరం వచ్చారంటే ఏదో విశేషం ఉండే ఉంటుంది. ఏంటమ్మా అది? అది అది రేయ్, ఇలా రామ్మా, కూర్చో. పర్వాలేదన్నయ్య గారు. సరే చెప్పు. వీడితో ఏదో ఒక వ్యాపారం పెట్టిద్దామని గోపీకి పద్ధతి ప్రకారం చెప్పి ఆ ఇంటిని తాకట్టు పెట్టి డబ్బు ఏర్పాటు చేయటానికి వాణ్ణి ఒప్పించాను. కాని వీడు ఉన్నపళంగా ఆ కాగితాలు తీసుకొచ్చి అందులో ఆ ఇంటిని షెడ్డుని మాలో చెరొకటి మా పేర్ల మీద రాయించుకోబోతున్నానని చెప్పాడు. వినగానే నాకు భయం వేసింది. కాని వీడు నాకేవేవో దొంగ మాటలు చెప్పి నచ్చ చెప్పి వాణ్ణి మోసం చేసి సంతకాలు పెట్టించుకొచ్చాడు. నా మీదున్న నమ్మకంతో, వీడి మీదున్న ప్రేమతో వాడు కనీసం ఆ కాగితాల్ని చదవను కూడా చదవకుండా సంతకాలు పెట్టేశాడు. అయినా నాకు పక్క భయంగానే ఉంది. ఈ విషయం గోపికి తెలిస్తే ఏం జరుగుతుందో ఏమోనని ప్రతి క్షణం భయపడి చస్తున్నాను అన్నయ్య గారు. ఇలా మోసం చేసి రాయించుకున్నామని తెలిస్తే వాడెంత ఆవేశపడతాడో, ఆ ఆవేశంలో ఏం చేస్తాడో అర్థం కావట్లేదు. వాడెంత మంచివాడో, అంత పట్టుదలగల మనిషి. కోపంలో దేనికి వెనకాడ్డు. అందుకే తలుచుకుంటేనే గుండె దడదడలాడుతుంది. కాశీ రామేశ్వరం అని యాత్రలకు వెళ్లిన బావగారు వచ్చాక ఆయనకేం సమాధానం చెప్పాలో ఏంటో అంత అయోమయంగా ఉంది. ఏదో వాడి మీదున్న కోపంతో తొందరపడి వీడికి సాయం చేశాను. అలా అని ఇల్లు నాకు అవసరం లేదంటో లేదు. కానీ వాడితో ప్రేమగా ఉండి మంచితనంతోనే తిరిగి ఆ ఇల్లు నా పేరు మీద రాయించుకోవాలనుకున్నాను. కానీ ఇలా దొంగతనంగా, ఇలా అడ్డదారిలో, అది వాడి కళ్ళు కప్పి కాగితాల మీద సంతకాలు చేయించుకోవడం ఏ సమస్య పడుతుందో ఏంటో అర్థం కావట్లేదు.
రేపు నలుగురికి ఈ విషయం తెలిస్తే తలెత్తుకుని ఎలా తిరగలను. అందుకే వీళ్ళు తొందరపడి ఆ ఇంటి మీదకి షెడ్డు మీదకి వెళ్ళొద్దని చెప్పడానికి వచ్చాను. దయచేసి ఆ కాగితాలు చించిపారేయండి అన్నయ్య గారు. నేనెంత మంచిగా చెప్పినా వీడు వినడు, కానీ మీరు చెప్తే వింటాడు. అందుకే అన్నయ్య గారు నేను మీ దగ్గరికి రావాల్సి వచ్చింది. ఆ కాగితాలు చించిపారేయండి అన్నయ్య గారు. ఏంటన్నయ్య గారు, నేను ఎంతగా చెప్తుంటే మీరిద్దరూ ఇలా నవ్వుతున్నారు? చెల్లెమ్మా, నువ్వు ఎంత మైక్రలువమ్మా. అసలు ప్లాన్ వేసిన వాడి దగ్గరికి వచ్చి కాగితాలు చించేయండి, ఆస్తి తిరిగిచ్చేయండి అని అంటుంటే నవ్వకేం చేయమంటావు చెప్పు. కాపుగాసి కప్పని మింగిన పావుని కక్కే కప్పని బతికించు అంటే అది జరిగే పనే. అందుకే నవ్వుతున్నాను. మీరేమంటున్నారో నాకు అర్థం కావట్లేదు అన్నయ్య గారు. ఏంటమ్మా అర్థమయ్యేది? ఇంత పెద్ద పని మావయ్య బ్యాక్గ్రౌండ్ లేకుండా నేను ఒక్కడిని ఎలా చేయగలిగాను అనుకున్నావు? నాతో కాగితాలు మార్చి రాయించమని చెప్పింది మావయ్యే. ఆ డొక్కు షెడ్ని అడగడానికి వెళ్తే శివ నా మీద చేసుకున్నాడు. వాడు కొట్టాడని నేను మళ్ళీ వాడిని కొట్టించాను. అది తెలిసి ఆయన వేరావేశంగా వచ్చి అత్తగారింట్లో ఉన్న అల్లుడిని చావచ్చదుగా బాదాడు. ఆపడానికి ప్రయత్నించిన మావయ్య మీదే చెయ్యెత్తాడు. ఇదంతా నీకు జ్ఞాపకం ఉందా, మర్చిపోయావా? అయినా అదేమంత తేలిగ్గా మర్చిపోయే విషయం కాదు. అసలు ఆ రోజు ఏం జరిగిందో తెలుసా? ఏంటి మావయ్య ఇది? హోటల్ రూమ్ తీసుకొని మరీ మందు తాగుతున్నారు? అవమానం అల్లుడు, భరించరాని అవమానం జరిగింది. తట్టుకోలేకపోతున్నాను. జీవితాంతం మర్చిపోలేని అవమానం జరిగింది. అందుకే తాగి మత్తులోనైనా మర్చిపోదామని ప్రయత్నం చేస్తున్నాను. ఎంత తాగినా అదే గుర్తుకొస్తుంది. ఏంటి మావయ్య, ఎందుకంత కోపం? నేనెవర్ని? అసలు నేనెవర్ని? ఎలాంటి వాణ్ణి? నా పొజిషన్ ఏంటి? నన్ను చూస్తే ఎవరికైనా ఇది పడాల్సిందే. అలాంటిది నా పొజిషన్ చూడకుండా, నా పవర్ తెలియకుండా నా ఇంటికి వచ్చి నా మీదే చేయుతాడా? వాణ్ణి ఏం చెయ్యాలా అని ఆలోచిస్తున్నాను. వాడు చేయతాడు, నువ్వు చూసావు కదా. ఆ విషయం మర్చిపోతానా మావయ్య? నన్ను కొట్టిందే మర్చిపోలేను. అలాంటిది మీ మీద చేతున్న విషయం ఎలా మర్చిపోగలను? నేను ఆ విషయంలో చాలా బాధపడుతున్నాను మావయ్య. సమయం చిక్కినప్పుడు అంతకంతా దెబ్బతీస్తాను. ఈ రోజు నా ఇంట్లో జరిగిన అవమానాన్ని జీవితంలో మర్చిపోలేను. నన్ను అవమానించిన ఆ గోపిగాండి వదిలే ప్రసక్తే లేదు. అల్లుడు, నువ్వేం భయపడకు. నా రూటే వేరు, పగ తీర్చుకునే పద్ధతే వేరు. జనరల్గా నా శత్రువుల్ని నేను దెబ్బతీస్తే కాళ్ళు చేతులు తెగిపట్టమో, వాళ్ళ శవాలు కూడా దొరకకుండా చేయడమో జరుగుతుంది. అలాంటిది నా సంగతి తెలిసేవాడు నా మీద చెయ్యెత్తి వెళ్ళాడంటే వాణ్ణి మా ఇంట వెలిగేటి దివ్వెల శ్రీరస్తు చిరునవ్వులా
మా కంట కురిసేను వెన్నెల శుభమస్తులే చూపుగా పుట్టింటోళ్ళ పుణ్యాలన్నీ తోడు నీడగా అత్తింట్లోన స్వప్నాలెన్నో పండిపోగా వరాలిచ్చు ఈ దేవత వచ్చే ఆలుగా అమ్మగా అన్నిగా మా ఇంట వెలిగేటి దివ్వెల శ్రీరస్తు చిరునవ్వులా